అధ్యక్షత వహించిన పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మన వడ్డవాన పంచాయతీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం జగనన్న ఏం చేసినాడు అనేటువంటి విషయంతో మనం ఎన్నికలకు పోతున్నాం. 5 ఏళ్లు ఇది నేను చేస్తాను అని చెప్పి ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలు మీకు అందరికీ తెలుసు. ఎన్నెన్ని పెద్ద కార్యక్రమాలు చేశారో పేద ప్రజలకు, పేదలకు విద్యలో కానీ, వైద్యంలో కానీ, మహిళా సాధికారికత అంటే మహిళలు వెనుకబడి ఉన్నారు, వాళ్ళను కుటుంబంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆశించి ఆ విధంగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా సామాజిక న్యాయం అంటే బీదలు ఉంటారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మిగతా వాళ్ళలో కూడా బీదలు ఉంటారు. ఆ మిగతా కులాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా జగనన్న ముందుకు తీసుకుపోతున్నాడో మనందరం చూస్తున్నాం. ఇవన్నీ తీసుకుపోవాలంటే పరిపాలన సక్రమంగా జరగాల, పరిపాలన ప్రజల చెంతకు రావాలి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కూడా ప్రజల వద్దకు పరిపాలన అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి ఏదో ఒక చింత చెట్టు దగ్గరనో రావి చెట్టు దగ్గరనో కూర్చొని ఏదో కొంతమందికి 10 మందికి పెన్షన్లు ఇచ్చి అది కాదు పరిపాలన అంటే. పరిపాలన అంటే ఇలాంటి ఒక మంచి బిల్డింగులు కట్టి 10 మంది 11 మంది ప్రభుత్వ అధికారులను పెట్టి మన ఇంటి దగ్గరికే వాలంటీర్లను పెట్టి ఏ ప్రభుత్వం చేసే ప్రతి పథకం కూడా మీ ఇంటి దగ్గరికి గౌరవంగా వచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు చేసేటట్టు. ఒకప్పుడు మనం చూసుకున్నాం, ఏదైనా ప్రభుత్వ అధికారుల దగ్గరికి మనం పోతే ఉండయా 1 గంట, లేకపోతే మా సార్ లేడిపో, ఇట్లా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు మన కుటుంబం మన ఇంటి దగ్గరికి తెచ్చి ఈ కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నారు. ఈ పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకా మనం 10-15 ఏళ్ళు ఇంకా కూడా ముఖ్యమంత్రిగా చేస్తే ఈ భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి విడగొట్టడానికి కారణమైనడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు రాజకీయాల్లో అందరికి కూడా ఏ విధంగా అదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున లంచగొండి ప్రభుత్వంలో అయిపోవడము, వాళ్ళ జనాలు దోచుకోవడము, దాచుకోవడము, ఇలాంటి ప్రభుత్వం మనం చూసాం. జగనన్న ప్రతి రూపాయి కూడా మీకు బటన్ నొక్కి మీకే డైరెక్ట్ గా మీ అకౌంట్లలో వేసేటువంటి కార్యక్రమం. నిజానికి 4,30,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా చేస్తే అందులో దరిదాపు 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బటన్ నొక్కి బీద ప్రజలకు ఇచ్చినటువంటి సౌకర్యం. ఇలాంటి బిల్డింగులు మనం ఈ రోజు కట్టుకుంటున్నాం. నిజానికి ఇప్పుడే మన ఈ గారు చెప్పినారు, 203 బిల్డింగులు మనం మొట్టమొదటిసారిగా మనలాంటి వెనుకబడినటువంటి ఒక నియోజకవర్గం. నిజానికి ఒకప్పుడు 20-30 ఏళ్ల కిందట తాగునీళ్ళకు కూడా ఇబ్బంది పడేటువంటి మన గ్రామాలు సాగునీరు తెచ్చుకున్నాం. ఇంత ఇబ్బందులో వర్షాలు లేకపోయినా బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు తెచ్చుకొని ఈసారి అంతా నీళ్లతో వ్యవసాయం సక్రమంగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికి కూడా ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళం మనమంతా ఎవరం లేము. మనం చూస్తున్నాం, టీవీలు చూస్తే ఇదే చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మాటలు ఎంత అసహ్యకరంగా మాట్లాడతారో వాళ్ళ మాటలు మనం చూస్తా ఉంటాం. ఆయన 3 భార్యలను మార్చినాడంటే 4వ భార్య ఇంకొక మొగోడు కావాలంట. అందరూ పురుషులైతే స్త్రీలను పెళ్లి చేసుకుంటారు, స్త్రీ అయితే పురుషులు కుటుంబంలో చేసుకుంటాడు. అతనికి ఏందో గాని అర్థం కాదు, ఇంకొక మొగోడిని భర్తగా 4వ భార్యగా చేసుకోవాలంట. నాకు అర్థం కాలే ఇదంతా. అమ్మ ఎవరికైనా అర్థమైతే ఇది మనకంతా సిగ్గేస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకు రేపు పొద్దున అధికారంలోకి వచ్చే ఏం చేస్తాడు ఈ పవన్ కళ్యాణ్ అంటూ ఊగిపోతా ఉంటాడు. ఎందుకు ఊగడమయ్యా, ఏం పోతా ఉందని నువ్వు ఊగిపోయి ఎవరిని కొడతాం?
విచ్చేసిన మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి, మన ఎమ్మెల్యే సుధమ్మ గారికి, ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే గురువిరెడ్డి రమణారెడ్డి అన్నకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ 5 ఏళ్ళు జగనన్న మనకి ఏం చేశాడు అని మన ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాము. మనకి ఏం చేయలేదు అని మీరు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మనకి సంక్షేమం అందాలని మన ఊరికే ఆయన సచివాలయం తెచ్చాడు. మన ఇంటికి వాలంటీర్ని పంపించి మనకి ప్రతి ఒక్క సంక్షేమం అందేలా చూస్తున్నారు. అలాగే రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన మన ఊరికి తీసుకొచ్చి మన ఇంటి దగ్గరికే మనకి సురక్షితమైన ఒక మంచి ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నారు. అలాగే రేపు జరగబోయే ఈ 5 ఏళ్ళు మనము ఇలాంటి అభివృద్ధి ఇంకా ఎన్నో చూడాలి. మనం ఇదంతా ముందు ఆయన నడిపిద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఉంది. పెద్దలకి అందరికీ